నమస్తే మీ శైలజాని. నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశాను నేను. కొన్ని మీకు షేర్ చేస్తాను అన్నీ చెప్తాను వివరంగానే ఏమేమి బుక్ చేశాను. మీషోలో బుక్ చేశాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి నేను బుక్ చేసినవి అన్నీని. ముందుగా అయితే నాయి బుక్ చేసినవి నేను పోగులు అయితే చూపెడతాను నేను. ఫస్ట్ అయితేని పోగులు అయితేని వినాయకుడు గ్రీన్ టోన్స్ వచ్చి వైట్ టోన్స్ వచ్చి కింద చిన్న పూసల్లాగా వచ్చినాయి. అవి చాలా చాలా బాగున్నాయి. సేమ్ ఇంకా గోల్డ్ ఎట్లా ఉంటాయో మ్యాక్సిమం అలాగే గోల్డ్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. వినాయకుడు ఇంకా గోల్డ్కి మించిపోయి ఉన్నాయి అసలు. ఇంకా గోల్డ్ లాగా ఉన్నాయి ఇవి. ఇది టోటల్గా అయితే 250 పడ్డది నాకైతేని. ఈ పోగులకి చాలా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ పోగులు అయితే పెట్టుకుంటే మాత్రం ఫేస్లో అయితే చాలా లుక్ వస్తుంది. నేను ఆల్రెడీ పెట్టుకుని చూసాను, చాలా బాగున్నాయి పోగులు. అయితే చాలా లుక్ వచ్చినాయి పెట్టుకుంటేని. చాలా చాలా బాగున్నాయి. గ్రీన్ వైట్ ఇచ్చాడు కదా, దానికి గోల్డ్ మధ్యన గోల్డ్ మోడల్ లాగా చక్కగా లుక్ అయితే చాలా బాగుంది పోగులు అయితేని. 250కి బాగా కాదు, ఆ రేట్కి ఆ పోగులకి అయితే చాలా గోల్డ్ మించిపోయి ఉన్నాయి అసలు. చూసారు కదా, చాలా బాగున్నాయి. నేనైతే మీషో నుంచి పాపిడి బిళ్ళ కూడా బుక్ చేశాను. ఇది 219 పడ్డది పాపిడి బిళ్ళ అయితేని. లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది. పైనేమో టోన్స్ వైట్ టోన్స్ ఇచ్చాడు, కిందేమో పూసల్లా పెట్టాడు దీనికి. ఆ పోగులకి దీనికైతే చాలా బాగా సూట్ అవ్వింది, బాగుంది. దీనికి కూడా మధ్య మధ్యలో రెడ్, దీనికి కూడా పాపిడి బిళ్ళకి కూడా మధ్య మధ్యలో గ్రీను రెడ్ వైట్ ఇచ్చారండి. దీనికి చాలా బాగుంది అసలు. వేరే లెవెల్లో ఉంది అసలు. పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ వచ్చింది. ఆ పోగులకి అయితే బాగా సెట్. దీనికి చెవులకైతే పాపిడి బిళ్ళకి అయితేనండి మంచిగా టోన్స్ అవి బాగా ఇచ్చాడు అసలు. ఆ రేటుకి బాగా పాపిడి బిళ్ళ అయితే ఇంకా సేమ్ గోల్డ్ లాగా ఉంది. అసలు క్వాలిటీ అయితే ఇంకా అసలు చాలా బాగా మంచి క్వాలిటీ ఇచ్చాడు దానికి. పాపిడి బిళ్ళ అవని పోగులు అవని. ఒక బ్లౌజ్ కూడా నేను మీషోలో కూడా బ్లౌజ్ కూడా బుక్ చేశాను. నడానికి అది మనకి బ్యాక్ సైడ్ నడానికి అయితే ఎలాస్టిక్ లాగా ఇచ్చాడు, బెల్ట్ లాగా ఇచ్చాడు మనకి. ఇంకా సిమ్గా ఉన్న వాళ్ళకన్నా దొడ్డుగా ఉన్న వాళ్ళకన్నా సరిపోద్ది ఈ బ్లౌజ్ అయితేని. సైజులు కూడా ఉన్నాయి ఇందులోని. ఏ సైజు కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోవచ్చు. ఇందులో గ్రీను, రెడ్, వైలెట్, బ్లాక్ అని ఉన్నాయండి ఇందులో అయితేని, మీషోలో అయితేని. ఇక్కడ మనకి మోడల్గా మెడ అయితే బ్యాక్ సైడ్ అయితే బాగా ఇచ్చాడు. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు. బాగుంది. సింపుల్ శారీ అయితే మనం సింపుల్గా కట్టుకున్నప్పటికీ, సింపుల్గా కట్టుకుంటాం కదా, అలా ఫంక్షన్లకి అయిన పార్టీలకి అయినా అలాంటి బాగుంటుంది పార్టీలకి అయిని. ఇంకా అసలు బ్లౌజ్ అయితే చాలా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఇచ్చాడు. బ్లౌజ్ అయితే అంతే యావరేజ్గా ఉంటుంది అనుకున్నా. 150 పడ్డది నాకైతే ఈ బ్లౌజ్ అయితేని. 150 బాగా కదండి, 150కి తగ్గ బ్లౌజ్ లాగా ఉంది. ఇంకా అంతకంటే మించి ఉంది బ్లౌజ్ అయితే. నేను మీషో నుంచి ఇంకోటి కూడా బుక్ చేశాను, ఫేస్ మాస్క్ బుక్ చేశాను. నాకైతే 210 పడ్డది దీనికి. నాకు ఫేస్ మాస్క్ 5 వచ్చినాయండి నాకు ఫేస్ మాస్క్ అయితేని. ఫేస్ మాస్క్ నేను ఎలా వస్తా అనుకున్నాను కానీ చాలా చాలా బాగా ఇచ్చాడు. బయట అయితే మార్కెట్లో అయితే 19 రూపీస్ పడుతుంది ఇది. ఒక దుక్కునైతే 100 రూపీస్ కూడా ఉంటుంది ఫేస్ మాస్క్ అయితేని. మీషోలో అయితే చాలా తక్కువలో వచ్చేసినాయి మనకి. ఆఫర్లు వచ్చినాయి మనకి తక్కువలోని. అసలు చాలా చాలా బాగా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చినాయి. 5 ఇచ్చాడు కదా, 5 కూడా సూపర్ ఉన్నాయండి ఇందులోనైతేని. ఫేస్ మాస్క్ అయితే శుభ్రంగా ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా నైట్ అన్నా ఉదయం మధ్యాహ్నం ఎప్పుడన్నా అలాంటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని బాగా క్లాత్ పెట్టి బాగా తుడిచేసుకొని తడి లేకుండాను దాన్ని కట్ చేసుకుని దాంట్లో మాస్క్ లాగా ఉంటుంది. ఫేస్కి ఒక 15 నిమిషాలు పెట్టేసుకొని ఫ్రీగా మంచిగా మంచిగా పడుకుంటామంటే పడుకోవచ్చు, కూర్చోవచ్చు. అలా మంచిగా పడుకొని చక్కగా ఆరే వరకు డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోయాక తీసేసుకొని నేనైతే చాలా ట్రై చేశాను. ఈ మధ్యకాలం అయితే ట్రై చేయలేదు నేను, కొంచెం బిజీగా అయిపోయి ఇంకా బుక్ చేసుకోలేదు. నేను మీషోలో చూసి బుక్ చేశాను.
ఆగదు. ఆ రేట్‌కి అయితే 50 రూపీస్ ఎంతో పడ్డదండి నాకైతేని. ఎక్కువ ఏం పడిపోలేదు. 50 కూడా కాదు, 40 రూపీస్ పడ్డది ఒక్కోటి పడి. అదే బయటైతే 100 రూపీస్, దగ్గర దగ్గర 100 రూపీస్ పడుతుంది. ఇంకా చాలా చాలా బాగా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చినాయి ఇవన్నీ అయితేని. నేను ఫేస్‌కి ఇంకా నేను కొన్ని జెల్ లాంటివి బుక్ చేశానండి నేనైతేని. అవి 125 పడ్డది దీనికైతేని. 4 వచ్చినాయి. ఈ 4 అయితే వచ్చినాయి. ఇవి కూడా బాగుంది. కానీ బాగుందంటే నేను అంత ట్రై చేయలేదు. ఏదో మామూలుగా ఎలా ఉంటుందని బుక్ చేశాను. ఏదో అప్పుడప్పుడు రాస్తాను కానీ మరీ ఏమి రాసేసుకునేది ఏమీ లేదు. అంత అంత మరీ అంతలేం కాదు. ఏదో ఫేస్ మాస్క్, ఏదన్నా జెల్లు ఏదో ఫేస్కి కడిగేసుకుని నైట్ టైము ఇది రోజుదండి. రోజు జెల్ లాగా ఉంది ఇది. ఇది కూడా బాగాదు, బాగానే ఉంది. ట్రై చేయొచ్చు. నాకైతే అంత మంచిగా ఏమి అనిపించలేదు నాకైతేని. ఈ ప్రోడక్ట్ అయితే అంత నచ్చలేదు నాకైతేని. యావరేజ్ ఇది అయితేని. మీ ఇష్టం అండి, బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు. నాకైతే నచ్చలేదు. నేను పక్కన పెట్టేసాను నేను అయితేని. అంత అలాగైతే ఏమి అనిపించలేదు నాకైతేని. ఇదేదో మామూలుగా అంత ఏమి ప్రోడక్ట్ అయితే అంత బాగాలేదు. ఇంకా అసలు అంతేం మంచిగా అయితే లేదు. బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి, మీ ఇష్టం అండి. నాకైతే నచ్చలేదు ఇదైతేని. ఇంకా నేను పక్కన పెట్టేసాను మొత్తానికి. బుక్ చేసి కూడా 2 months అవుతుందేమో ఇది. ఈ ప్రోడక్ట్ అయితేని 4 టైమ్స్ రాసుకున్నాను. అంతేం అనిపించలేదు నాకు. అందుకని పక్కన పెట్టేసాను నేను. ఎందుకన్నా మంచిదండి. మనకి ఏదన్నా పడలేనప్పుడు పడుతుందో లేదో అనుకుని మన మెడ భాగం ఉంటుంది కదా, అక్కడ రాసుకుని చూసుకోవాలి ఇది. మరి మాకు డైరెక్ట్గా ఫేస్ మీద పెట్టేయకూడదు ఏ క్రీమ్ కూడాను. ఎందుకంటే మనకి కొన్ని క్రీమ్ పడవు మనకి మన స్కిన్కి. అందుకని ముందు ఫస్ట్ చేతికన్నా రాసుకోవాలి, ఫేస్ మెడ కిందన్నా రాసుకోవాలి. నైట్ టైం రాసుకుని చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి. అప్పుడు మనకి పడుతుంది అన్నప్పుడు ఫేస్ మీద రాసుకోవాలి. అందుకని ముందు ఏది ఫేస్ మీద పెట్టేయకూడదు మనకి. చాలా సెన్సిటివ్ కదా స్కిన్ మనది, పాడైపోతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.